జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన భీకర ఉగ్రదాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. బైసరం వ్యాలీలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు 26 మంది పర్యాటకుల్ని హతమార్చారు. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్ మాజీ మేజర్ జనరల్ అయినటువంటి జీడి బక్షి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈయన ఒక పొలిటికల్ హీరో లాగా పాకిస్తాన్ ని ఉద్దేశిస్తూ గట్టి హెచ్చరికను జారీ చేశారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఇటుకని ఇటుకతో, బుల్లెట్ ని బుల్లెట్ తో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తిరిగి సంపాదిస్తామని చాలా ఘాటుగా గర్జిస్తూ చెప్పుకొచ్చారు ఆయన. అయితే ఈ దాడి వెనుక జరిగినటువంటి కథ ఏంటి, జీడి బక్షి ఎందుకు ఇంత ఫైర్ అయ్యారు, ఆయన ఆగ్రహం వెనుక కథ ఏంటి, ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 22, 2025 పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీలో మినీ స్విట్జర్లాండ్ గా పిలిచేటువంటి ఒక ప్రాంతం మొత్తం రక్తసిక్తమైంది. ఉగ్రవాదుల దాడిలో మొత్తం 26 మంది పర్యాటకులు నేల కొరిగారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ కి చెందినటువంటి ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా LET హస్తం ఉందని భావిస్తున్నారు. ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఈ వివాదం మొత్తం కూడా చాలా తారాస్థాయికి చేరింది. రాజకీయ వర్గాల్లో పెను సంచలనానికి దారితీసింది. దేశాన్ని మొత్తం కూడా కుదిపేసింది. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ ఉగ్రదాడిలో హైదరాబాద్ కు చెందినటువంటి ఇంటెలిజెన్స్ అధికారి మనీష్ రంజన్, అలానే ఒక నేవీ అధికారి, మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఒక పర్యాటకుడు కూడా ఉన్నారు. ఈ దాడి తర్వాత రిటైర్డ్ మేజర్ జనరల్ జీడి బక్షి రిపబ్లిక్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మండిపడ్డారు. పాకిస్తాన్ చాలా దురుద్దేశంతో వ్యవహరిస్తుందని, పాకిస్తాన్ కి ఇదే చివరి హెచ్చరిక అని, ఇటుకను ఇటుకతో, బుల్లెట్ ని బుల్లెట్ తో POK ని ఎట్టాగైనా సాధించి తీసుకొస్తామని ఆయనైతే గర్జించారు. అలానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి సయ్యద్ మునీర్ ను ఒక అల్ ఖైదా నాయకుడు అయినటువంటి ఉసామా బిన్ లాడెన్ తో పోల్చారు. ఇదే పాకిస్తాన్ కి చివరి హెచ్చరిక అంటూ, పాకిస్తాన్ ఇప్పటికి కూడా మారకపోతే దాని తాలూకా ప్రతిఫలాలను వాళ్ళు అనుభవించాల్సిందని చెప్పి ఆయనైతే హెచ్చరించడం జరిగింది. ఈ ఉగ్రవాద సంఘటన ఏదైతే ఉందో, అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి JD వాన్స్ భారత్ సందర్శన టైంలో జరగడం చాలా దురుద్దేశంతో కూడుకుందని చెప్పి ఆయనైతే మండిపడ్డారు. బక్షి ఆగ్రహం కేవలం ఆ దాడిపై మాత్రమే కాదు, బక్షి ఆగ్రహం సైన్యం యొక్క బలహీనతపై. కోవిడ్ సమయంలో 1.8 లక్షల నియామకాలను ఆపివేశారు. ఇదంతా ఎవరు చెప్తే చేశారు, ఎవరు చేయమన్నారు, ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు దాడి జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో కిష్వార్ సెక్టర్ లోకి వస్తుంది. 3 ఏళ్ల క్రితం మొత్తం కూడా భారత సైన్యం నియంత్రణలో ఉండేది. కానీ నియామకాలు జరగకపోవడం వల్ల అక్కడ 2 సెక్టార్లను సైన్యం చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్కడ సైన్యం బలహీనతగా కనిపించడంతో అక్కడ ఉగ్రవాదులకి ఒక నిలయంగా మారిందని, ఉగ్రవాదులు ఈ ప్రాంతంపై పట్టు సాధించారని ఆయనైతే మండిపడ్డారు. బక్షి ఒక సినిమా హీరోలా కాదు, ఒక దేశ భక్తుడిలాగా మాట్లాడారు. జాగ్వార్లను సిద్ధం చేయండి, రాఫెల్స్ ని రెడీ చేయండి, 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ని తీసుకురండి, రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ 300 కాదు 1300 కావాలని ఆయనైతే డిమాండ్ చేశారు. ఏ విధంగా అయితే 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగిందో పాకిస్తాన్ పై, ఆ విధంగా విరుచుకుపడాలని ఆయనైతే డిమాండ్ చేశారు. ఇది కావాలని పాకిస్తాన్ భారతదేశాన్ని అవమానించడానికే చేసింది ఈ అటాక్. ఈ అటాక్ కి గనక బదులు ఇవ్వకపోతే ప్రపంచ దేశాలు మనల్ని తేలిగ్గా తీసుకుంటాయి. అలానే POK ని తప్పకుండా మనం విడిపించుకొని మన భూభాగంలో కలుపుకోవాలని అయితే డిమాండ్ చేశారు, పిలుపునిచ్చారు. పహల్గామ్ దాడి తర్వాత భారత్ చాలా గట్టి చర్యలు తీసుకుంది. ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేసింది. పాక్ హై కమిషన్ సభ్యులని పర్సోనా నాన్ గ్రాట్ గా ప్రకటించింది. కానీ బక్షి చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలను అయితే రగిలించాయి. సైనికుల చేతులు కట్టొద్దు, యుద్ధం వస్తుంది, సిద్ధం కాండి అని ఆయన చెప్పినటువంటి మాటలు ఒక యుద్ధ పిలుపులాగా అనిపించాయి. ఈయన చెప్పినటువంటి వ్యాఖ్యల తర్వాత దేశంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సిట్ దర్యాప్తు జరిగింది, ఉగ్రవాదుల గుర్తింపు జరిగింది, 20 లక్షల రివార్డు ప్రకటించడం జరిగింది. ఇలా అనేక కోణాల్లో వివిధ యాంగిల్స్ లో ఇది మొత్తం కూడా కథ విచ్ఛిన్నమైంది. అయితే రాజకీయ సైనిక డ్రామా తదుపరి అధ్యాయం ఏమై ఉంటుంది, అది యుద్ధమా శాంత, సమయమే సమాధానం చెప్పాలి.